తాగారు, కాఫీనా టీనా అని అడిగేస్తాం. బయట కానీ ఆఫీస్లో కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే పద ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అనేస్తాం. ఇక లవర్స్ అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అనేసుకుంటారు. ఇంకొందరు ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి ఫ్రూట్ జ్యూసులు తాగేస్తూ కబుర్లు చెప్పేసుకుంటారు. కానీ ఈ అలవాట్లన్నీ ఇప్పుడు హానికరమని తెలుస్తోంది. టీ, కాఫీలు మన జీవన విధానంలో ఒక భాగమైపోయాయి. ఉదయాన్నే లేవగానే చాలామంది దినచర్య బెడ్ కాఫీతోనే మొదలవుతుంది. ఇక చాయ్, సిగరెట్టు ఒక క్రేజీ కాంబినేషన్లా మారి యూత్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. టీలు, కాఫీలు ఇంట్లో మనుషుల్లా అయిపోయాయి. మాట్లాడితే అవే, ఎవరైనా వస్తే అవే, ఏమీ తోచకపోతే అవే, తలనొప్పిగా ఉంటే అవే. ఒక్క మాటలో చెప్తే ఇంట్లో ఏమి ఉన్నా ఉండకపోయినా టీ, కాఫీలు ఉంటున్నాయి. ఇక ఫ్రిడ్జ్ వచ్చాక రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు కూడా ఇంట్లో మనుషుల్లా మారిపోయాయి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవాలంటే కొంచెం శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో అందరూ రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ల వైపే మొగ్గుతున్నారు. అతి ఏదైనా ప్రమాదమే అంటారు. కొందరు రోజుకు 7 నుంచి 10 కప్పుల టీ, కాఫీలు తాగేస్తుంటారు. అలాగే రెడీమేడ్ జ్యూసులు కూడా విచ్చలవిడిగా తాగేస్తుంటారు. అలాంటి వాళ్ళంతా ఒక పెద్ద ప్రమాదంలో పడనున్నారని ఓ తాజా పరిశోధన పేర్కొంది. ఇంటర్ స్ట్రోక్ ప్రాజెక్ట్ కింద అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇటీవల 27 దేశాల్లోని దాదాపు 27,000 మందిపై పరిశోధనలు చేశారు. వీరిలో 13,500 మంది పక్షవాతం బారిన పడ్డారు. టీ, కాఫీలు, రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్లు అతిగా సేవించడం వల్ల ఈ పక్షవాతం వచ్చిందని నివేదిక పేర్కొంది. మెదడులో జరిగే రక్తస్రావం వల్ల వచ్చే పక్షవాతం ముప్పును రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు 37% పెంచుతాయని, అలాగే రోజుకి 2 కంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసులు తాగితే ముప్పు 3 రెట్లు అవుతుందని తెలిసింది. రోజుకి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఈ ముప్పు 37%గా ఉంటుందని, అదే టీ సేవిస్తే ఈ ముప్పు 18 నుంచి 20%గా ఉంటుందని నిరూపణ అయింది. ఇక బ్లాక్ టీ వల్ల ఈ ముప్పు 20%గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సర్వే తర్వాత టీ, కాఫీలు, రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు వద్దు, నీరు తాగడమే ముద్దు అంటున్నారు అంతా. ఎందుకంటే రోజుకు 7 కప్పుల నీరు తాగితే మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే పక్షవాతం ముప్పు తప్పుతుంది కాబట్టి.